జబర్దస్త్లో కనిపించారు, అలాగే ఎన్నో రియాలిటీ షోస్ కూడా నిర్వహిస్తున్నారు. She's right here, ladies and gentlemen. Make some noise for the very beautiful Indra Garu, just over there. ఎంత అద్భుతంగా బ్యూటిఫుల్ గా నడుస్తున్నారు, నడుస్తుంటేనే నాట్యం చేసినట్టుగా ఉంది. Absolute pleasure to have you here. సొగసు చూడతరమా ఒక్కసారి గట్టిగా చెప్పడంతో మన లవ్లీ ఇంద్రజ గారు. హలో, అందరికీ నమస్కారం అండి. వెరీ హ్యాపీ అండ్ ఇట్స్ అ లవ్లీ ఈవినింగ్ టు మీట్ యూ ఆల్ హియర్, అండ్ దిస్ అకేషన్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ బికాజ్ యాజ్ అ విమెన్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఇప్పుడు చాలా ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్నాం, చాలా ఎక్కువగా దానికి కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం. ఎందుకు అది నీడెడ్, ఎందుకు అది అవసరం అన్నది మన అందరికీ కూడా తెలుసు. అయినా కానీ ఎక్కడో ఒక చిన్న ఇది ఏంటంటే విమెన్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కదా, అసలు విమెన్ని మనం బాగానే చూసుకుంటున్నాం కదా, అండ్ ఎందుకు ఇంకా మళ్ళీ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, విమెన్ ఎంపవర్మెంట్ కావాలి అని ఎందుకు మాట్లాడుతున్నారని ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒకవైపు సపోర్ట్ చేస్తూనే ఇంకొక వైపు ఆ క్వశ్చన్ కూడా మిగిలిపోయి ఉంది. ఒకవైపు విమెన్ ఎంత ఎదిగినా, ఎంత పెద్ద స్థాయిలో వెళ్ళి కూర్చున్నా, ఎంత సాధించినా, ఇంకొక వైపు మానభంగాలు, అబ్యూజ్లు, మిస్బిహేవియర్స్ అండ్ ప్రతి చోట ఇల్లు దాటి అడుగు పెట్టి అని ముందంతా అంటారు, కానీ ఇంట్లోపల కూడా జరుగుతుంది. మనకు బాగా పరిచయమైన వాళ్ళు, బంధుమిత్రులు పక్కనే ఉంటా కూడా జరుగుతుంది. సో ఎక్కడా కూడా విమెన్ సేఫ్టీ అన్నది ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది ఈవెన్ టుడే. అంటే మనం అందరూ గర్వంగా చెప్పుకుంటున్నాం వీఆర్ ఇన్ ద మిలేనియం అనేసి, అయినా కానీ విమెన్ సేఫ్టీ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడు దొరుకుతుందంటే, పూర్తిగా ఒక ఎంపవర్మెంట్ ఉమెన్కి వచ్చినప్పుడు, తన స్థాయిలో తను గట్టిగా నిలబడగలిగినప్పుడు, తన కాళ్ళ మీద తను నిలబడగలిగినప్పుడు, తను కూడా ఈక్వల్ రైట్స్తో ఈ సమాజంలో బ్రతకగలిగినప్పుడు, క్వశ్చన్ చేయగలిగినప్పుడు. సో దానికి ఇలాంటి బ్యూటీ పేజెంట్స్, అండ్ ఐ డోంట్ కాల్ ఇట్ బ్యూటీ పేజెంట్, ఇది ఒక సెల్ఫ్ డెవలప్మెంట్ ఈవెంట్ లాగే నేను చూస్తున్నాను. ప్లస్ ప్రతి ఉమెన్కి ఆ ఆశ ఉంటుంది, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ టోటల్గా అణిగిపోయి తన ఐడెంటిటీ మొత్తం లాస్ అయిపోయి మళ్ళీ తనకంటూ ఒక విషయాన్ని బిల్డ్ చేయడం అన్నది ఇట్స్ అ వెరీ రేర్ థింగ్. అలాంటి ఒక విషయానికి ఎఫర్ట్స్ పెట్టడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందన్న నమ్మకంతో నేను ఈ ప్రోగ్రామ్ ఒప్పుకోవడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే అండ్ టు మీట్ యూ ఆల్ హియర్. లెట్స్ రాక్ ద షో. హౌ లవ్లీ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీకోసం ఒక 2 క్వశ్చన్లు. మీరు ఎంతోమంది పెద్ద ఆర్టిస్టులతో, హీరోలతో అప్పట్లో చేశారు, అలాగే అంతే సక్సెస్ అన్న టైంలో అలీ గారితో కూడా ఒక మూవీ చేసి సూపర్ సక్సెస్గా అనిపించుకున్నారు. హౌ డిఫరెంట్ వాజ్ దాట్ జర్నీ? అండ్ మీకేమీ ఇన్సెక్యూర్ అనిపించలేదా అప్పట్లో ఒక కమెడియన్తో చేస్తున్నాను అలా ఏమైనా మీకు ఎలాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? బికాజ్ ఆయనది ఫస్ట్ మూవీ కాబట్టి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాకు అలాంటి ఆప్షన్స్ ఉండేవి కాదండి, చూస్ చేసుకునే అంత ఆప్షన్స్ ఉండేవి కాదు. మాకు వచ్చిన మూవీస్ చేసుకుంటూ అలా వెళ్ళిపోయాము. అండ్ నేను వచ్చి ఆయన డైరెక్టర్స్ ఆర్టిస్ట్, ఎప్పుడు కూడా క్యారెక్టర్ మనకు బాగుందా, మనం చేసే క్యారెక్టర్ మంచిగా ఉందా, ఆ మూవీలో మనకెంత ప్రాధాన్యత ఉంది, డూ వీ హ్యావ్ ద సబ్స్టాన్స్ ఆర్ టు పర్ఫార్మ్, ఆ స్కోప్ ఉందా, అంతవరకే చూసేవాళ్ళం. మాకు అంతవరకే చాయిసెస్ కూడా ఉండేవి. ఎందుకంటే అప్పుడు మనం మాట్లాడాలని అనుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఆలీ గారు అండ్ యూ టేక్ ఎనీ నేమ్, కృష్ణ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, హూఎవర్ ఇట్ ఇస్,
వాళ్ళందరూ ఆల్రెడీ సాధించి ఒక ప్లేస్లో ఉన్నవాళ్ళు. వాళ్ళ గురించి కామెంట్ చేసే అంత అర్హత మనకు లేదు. సో మనం వాళ్ళ గురించి అయితే మాట్లాడలేము. మన వరకు ఏం చేయగలం అంతవరకు చూసుకుంటాం. వన్ మోర్ క్వశ్చన్ మ్యామ్, ఈ తరం మూవీస్ కూడా మీరు చూస్తున్నారు అండ్ హౌ డిఫరెంట్ ఇస్ యువర్ లైఫ్ ఫ్రమ్ మూవీస్ టు ఇప్పుడు మీరు జబర్దస్త్లో ఉన్నారు, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎప్పటి నుంచో జడ్జ్గా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. హౌ డిఫరెంట్ ఇస్ ద జర్నీ నౌ? ఇట్స్ వెరీ డిఫరెంట్ అండి. బికాస్ మూవీస్ చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేస్తారు. ఆ క్యారెక్టర్లోకి మనం ఫిట్ అవ్వాలి. బికాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఒక రెడీమేడ్ డ్రెస్ లాగా. ఆ రెడీమేడ్ డ్రెస్ మనకు సూట్ అయ్యేట్టు కొంచెం స్టిచ్చెస్ అవి ఇవి వేసుకొని మనం లోపలికి దూరిపోవాలి. కానీ టీవీ అనేది ఏంటంటే మన పర్సనాలిటీ ఏంటి, వాట్ ఇస్ మీ, మై పర్సోనా, అండ్ నేను ఎలా రియాక్ట్ అవుతాను ఒక విషయానికి, నేను ఒక విషయానికి నా ఒపీనియన్ ఎలా బయట పెడతాను, లేదు వాట్ మీ అన్నది కంప్లీట్గా ప్రొజెక్ట్ అయ్యేది టీవీలోనే. అందుకే నాకు తెలిసి సినిమాలో నన్ను చూసి లైక్ చేసిన వాళ్ళకంటే కూడా టీవీలో ఇంకా ఎక్కువ మంది నాకు కనెక్ట్ అయ్యారు, లైక్ చేస్తున్నారు. సో ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. నన్ను నేనుగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా ఉండడమే కదా మనందరికీ కూడా కావాల్సింది. ఎస్, ఫర్ దట్ రియల్ వర్డ్స్ ఎవ్రీవన్, హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఈ బ్యూటిఫుల్ ఇంద్రజ గారికి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్లీజ్ హ్యావ్ యూ.